ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ఈ యొక్క దినమునందు మనం మరి యొక్క నూతన అంశం గురించి ధ్యానించున్నాము. అదేమిటంటే సెలబ్రేటింగ్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్. మనకు ఉచితముగా ఇవ్వబడినటువంటి ఈ యొక్క జీవితము, సమృద్ధి అయిన జీవితము. మరి ఈరోజు ప్రపంచం నలుమూలలా కూడా అందరూ ఎంతో సంతోషంతో ఈ యొక్క సంబరాలను, ఈ యొక్క మరి క్రీస్తు పుట్టుకను, మరి క్రీస్తు యొక్క జన్మదినముగా మరి పరిగణిస్తూ చేస్తూ ఉంటారు. మరి నేటి ధ్యానం కొరకు దగ్గర బైబిల్స్ ఉన్నాయడలా యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 10 verse 10. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి యేసు ప్రభువారు చెప్పుచున్నటువంటి మాటలండి. The thief cometh not but to steal and to kill and to destroy. I am come that they may have life and that they might have it more abundantly. దొంగ అయితే he has his own purpose, his own motives, intentions. దొంగతనం చేయటానికి, మరి హత్యలు, నాశనం చేయటానికి లోకములంతా కూడా మనం చూసేటటువంటిది అది ప్రియులారా. అంతా కూడా మనకు న్యాయము, నీతి, సమాధానం అనేటటువంటివి ఉండవు. కానీ ఆ గొర్రెలకు జీవమునిచ్చుటకు, దేవుని యొక్క బిడ్డలకు మరి ప్రియులారా ఆ జీవాన్ని ఇవ్వటానికి, అది సమృద్ధిగా ఇవ్వటానికి ప్రభువారి లోకానికి దేవుడు మరి తన యొక్క ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించి ఉంటున్నాడు. కాబట్టి ఆ సమృద్ధి అయినటువంటి జీవితంతో, నో మ్యాటర్ యువర్ చైల్డ్ ఆర్ యంగ్ పర్సన్ ఆర్ ఎ మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఆర్ ఎ ఓల్డ్ ఏజ్ పర్సన్, బట్ అందరూ కూడా వారి వారి కాలాల్లో సమృద్ధిగా, సంతోషంతో, సమాధానంతో జీవించాలన్నటువంటిది దేవుని యొక్క ఆశ ఉంటున్నది. కాబట్టి మరి ఈ యొక్క మరి క్రిస్మస్ పండుగ దినమున ప్రియులారా మనం అందరం కూడా ఎంతో సంతోషంగా మరి క్రీస్తు యొక్క మరి క్రీస్తును బహుమానముగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు బహుమానముగా, ఉచితమైనటువంటి కృప పిల్లారా. ఆ యొక్క బహుమానమును మనము కలిగి ఉంటున్నామా? క్రీస్తు మన యొక్క జీవితంలో వెలిగింపబడి ఉంటున్నాడు. ఆ క్రీస్తు మన హృదయంలో ఉంటున్నప్పుడు నిజంగా అది నిజమైనటువంటి క్రిస్మస్ అని చెప్పి అనవచ్చు. మరి ఏమిటి, వాట్ డస్ ఇట్ మీన్ టు హ్యావ్ లైఫ్? జీవితం కలిగి ఉండటము అంటే ఏమిటి? మరి ఇక్కడ జీవము ఇవ్వటానికి, సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాము. మరి బైబిల్ పరంగా ఇది ఏంటి అంటే ఎన్కంపాసెస్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, మరి శారీరకంగా జీవించటం అనేటటువంటిది, మరి ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్, భావోద్వేగ తృప్తి పిల్లారా. ఇమోషనల్ గా కూడా చాలా మంది దినాలలో శారీరక మైనటువంటి ఎన్నో బలహీనతలు, మరి శారీరకంగా రుగ్మతలు పిల్లారా, మరి భావోద్వేగ కలిగి ఉండటం, ఇమోషనల్ ఫీలింగ్స్, మరి అంతేకాకుండా స్పిరిచువల్ రిచ్నెస్, మనకేంటంటే ఆధ్యాత్మికంగా ఎంతో మరి ఎంతో హ్యాపీగా, ఆధ్యాత్మికంగా కూడా పిల్లల సంతోషంగా ఉండేటటువంటిది. ఈ మూడు కూడా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాలలో కూడా మరి మనం వెలిగింపబడినటువంటి వారంగా ఎంతో ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఆ బ్యాలెన్స్డ్ లైఫ్ అండ్ దట్ ఫుల్ఫిల్లింగ్ లైఫ్ ప్రియులారా. ఎంతో సమృద్ధితోటి, సమాధానంతో, సంతోషంతో ఉన్నటువంటి జీవమును మరి అటువంటి జీవితం కలిగి ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి గ్రీకు పదము జోయే అన్నటువంటి దానికి అర్థం ఏంటంటే యాక్టివ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బ్లెస్డ్ బై గాడ్. దేవుడి చేత ఆశీర్వదించబడిన శ్రేష్టమైన జీవితము.
ఇదేదో క్రీస్తు లేకుండా కాదు పిల్లారా, క్రీస్తును కలిగినటువంటి జీవితం. ప్రభు అన్నాడు, మీరు నాలో ఉండి నేను మీలో ఉన్న యెడల మీరు ఫలభరితమైనటువంటి జీవితం జీవించరు. ఇఫ్ యు అబాయిడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ, యు బేర్ మచ్ ఫ్రూట్. కాబట్టి పిల్లలు ఈ లోకంలో ఒక ప్రాస్పరస్ లైఫ్, ఒక వర్ధిల్లేటటువంటి జీవితము, శ్రేష్టమైనటువంటి జీవితము, సమృద్ధి అయిన జీవితము జీవించడానికి మనకు మరి దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి. క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్షకుడు ప్రభు అయినప్పుడు పిల్లలు మన యొక్క జీవితంలో ఎంతగా మారితే మన యొక్క లైఫ్ స్టైల్ మారుతుంది, మన యొక్క గురి గమ్యం మారుతుంది, మన యొక్క ఉద్దేశాలు మారుతాయి. వి లివ్ ఫర్ హిమ్ పిల్లలు. మన యొక్క జీవితంలో మన యొక్క మరి ప్రభువుని తెలుసుకున్నప్పటి నుంచి కూడా క్రీస్తు కొరకు జీవించడానికి మరి క్రీస్తు యొక్క ఉద్దేశాలను ఎరిగి జీవించడం మనం చూస్తాము. మరి ముఖ్యంగా ఈ యొక్క యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చూసినటువంటి రీతిగా మరి ఇక్కడ ఏమని ఉంటున్నదంటే ప్రొవిజన్ ఆఫ్ లైఫ్. యేసును ఒక మంచి గొర్రెల కాపరిగా మనము చూడవచ్చు. 10వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే మరి అక్కడంతా కూడా గొర్రెలు, నేనే గొర్రెలు. మరి అక్కడ మనం చూస్తున్నాము, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారు అందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరం వెళ్ళలేదు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడే, లోపలికి పోవచ్చు, బయటకు వచ్చచ్చు, మేత మేయుచుండెను, దొంగతనమును నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 11వ వచనం చూస్తే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టిన. చూడండి పిల్లలు, యేసు ప్రభు వారు మరి ఈ యొక్క వాక్యములో మరి మనం చూసినటువంటి రీతిగా ది కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ వర్స్ రివీల్స్ జీసస్ యాజ్ ద గుడ్ షెపర్డ్. ఆయన ఒక మంచి గొర్రెల కాపరి పిల్లల. మరి మనకు అందరికి తెలిసినటువంటి కీర్తన మరి 23లో కూడా మనం చూస్తాం, యెహోవా నా కాపరి అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. మన యొక్క దేవుడు అటువంటి వాడు అంటున్నాడు. మరి మన యొక్క ప్రియ ప్రభు ప్రియులారా, మరి అదే లక్షణము గుణగణాలు ఉంటున్నవి. మంచి గొర్రెల కాపరి, తన మరి గొర్రెల కొరకు ప్రాణం ఇచ్చినటువంటి వాడు, వాళ్ళని ప్రేమించేటటువంటి వాడు, వారికి ప్రియమైనటువంటి స్నేహితుడిగా ఉండేటటువంటి వాడు పిల్లల. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పక్క మరి దొంగ దేనికి వస్తున్నాడు, తన యొక్క మరి ద థీఫ్ రిప్రజెంట్స్ ఎనీథింగ్ దట్ డిట్రాక్ట్స్ ఫ్రమ్ లైఫ్, సిన్, మరి డెస్పైర్ అండ్ స్పిరిచువల్ నెగ్లిజెన్స్. మరి మనం పాపంలో ఉన్నప్పుడు పిల్లరా అంతా కూడా డైవర్ట్ అవుతాం, డీవియేటెడ్, డిస్టర్బ్డ్. కాబట్టి మనకంతా కూడా ఆందోళనతోటి, కలవరంతో, మరి ఎంతో కన్ఫ్యూజ్ స్టేట్లో, ఎంతో కేయాస్, ఎన్నో ఛాలెంజెస్ మధ్య మరి భయము తోటి స్ట్రగుల్ అవుతూ ఉండటం జరుగుతుంది. కానీ ప్రభు ఎప్పుడైతే మీ యొక్క జీవితానికి వస్తాడో పిల్లారా, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ దట్ లైఫ్. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు ఎంత మరి మరి ఆ యొక్క సంతోషంతో, సమృద్ధితోటి మరి మరి ఓవర్ఫ్లో, హృదయం నిండుట ద్వారా మన యొక్క నోరు మాట్లాడుతుంది అని చెప్పి బైబిల్ వాక్యం చెప్తున్నది. హృదయం అంతా కూడా జాయ్ తోటి, చెప్పనసక్యం కానటువంటి ఆ యొక్క సంతోషం అనేటువంటి మనం చూస్తాము. కాబట్టి పిల్లలు ఈ సమయంలో మనం యూ నీడ్ టు రిఫ్లెక్ట్ ఆన్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ వేర్ జాయ్ ఫీల్స్ రాబుడ్. ఒకవేళ ఆ యొక్క జాయ్ అనేటటువంటి అది ఒక ఫలము ప్రియురాల, లవ్, జాయ్, కైండ్నెస్, పేషెన్స్, మరి ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు ఉంటున్నవి. కాబట్టి వాటిలో ఈ యొక్క సంతోషం ఒకవేళ అది లేకుండా, ఒకవేళ విచారంతో, దుఃఖంతో, బాధతోటి మరి ఉన్నట్లయితే దిస్ ఇస్ ద టైం ఆ యొక్క ఏరియాస్లో పిల్లరా, ఎమోషనల్ ఆర్ ఫిజికల్ ఆర్ స్పిరిచువల్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వి నీడ్ టు రీఎగ్జామిన్. మనము మరి ఎంతైనా పరీక్షించుకొని సంపూర్ణంగా ఆయన మనకు సమృద్ధి అయిన జీవం ఇచ్చేటటువంటి వాడు. ఆ జీవంలో ముందుకు వెళ్ళటానికి మరి క్రీస్తు యెహోవా నా కాపరి అని చెప్పి అంటున్నాడు, నేనే మీకు మంచి గొర్రెల కాపరిని. కాబట్టి పిల్లరా, ప్రొవిజన్ ఆఫ్ లైఫ్ అనేటది మనం చూసాము. మరి రెండవదిగా పర్పస్ ఆఫ్ లైఫ్, ఈ యొక్క జీవితము, ఆ యొక్క జీవం యొక్క ఉద్దేశం ఏంటి? వై
ఆ యొక్క సంతోషం ఉన్నప్పుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం 10వ వచనాలు చూస్తే, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెననియు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఏంటండి, మనము దేవుడు మనల్ని ఎందుకు మార్చినటువంటిది, ఎందుకంటే ఆ దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై నీ ఎడల నా ఎడల పిల్లలు ఆయన ఎప్పుడో తల్లి గర్భమును పట్టుక ముందే పిల్లల ఒక గొప్ప మహా ఆ ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. ఆ యొక్క ఉద్దేశం నెరవేరవలనని యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూస్తే, క్రీస్తు పుట్టక ముందు ఎన్నో సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త ద్వారా, మీకా ప్రవక్త ద్వారా బైబిల్ అంతా కూడా మరి ఆయన యొక్క ఆ పుట్టుక గురించి, ఏ రీతిగా పుడతాడు, ఎక్కడ పుడతాడు, బెత్లెహేము కన్యకకు మరి మరి కన్యకకు పుడతాడు అని చెప్పి, మరి ఏ రీతిగా ఆయన యొక్క జీవితం ఉండబోతుందో, ఏ రీతిగా చనిపోబోతుందో అన్ని కూడా మరి ముందే రాసి ఉంటుంది లేఖనంలో ప్రకారం. అది నెరవేరటం అన్నిటిని మనం చూస్తున్నాము. మరి అదే రీతిగా మన యొక్క జీవితంలో ఎడల కూడా ఆయన ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు, శ్రేష్టమైనటువంటి ఉద్దేశాలు మరి ఉంటున్నాయి. వాటిని నెరవేర్చవలనని. కాబట్టి ఇక్కడ మనం చదివేది ఏంటంటే, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, మంచి క్రియలు పిల్లల మరి ఒక మంచివాడు తన యొక్క ధననిధి నుంచి, ఎ గుడ్ మ్యాన్ బ్రింగెత్ ఫోర్త్ గుడ్ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ హిస్ హార్ట్. తన హృదయంలో మంచి ఉంటుంది కాబట్టి మంచినే ఇతరులకు ఇవ్వటానికి చూస్తాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, ఆ యొక్క కంపాషన్ కలిగి ఉంటాడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఆ మనుషుల ఏడల చూచి వారి ఏడల కనికరపడి ఎంతగా వాళ్ళని స్వస్థపరిచి ఉంటున్నాడు. వారిని ఆత్మీయంగా బలపరిచి ఉంటున్నాడు. శారీరకంగా వారిని మరి సహాయం చేసి ఉంటున్నాడు. ఫిజికల్, ఎమోషనల్ అండ్ ఈవెన్ స్పిరిచువల్గా పిల్లలారా వాళ్ళను ఎంతగా మరి ఎంకరేజ్ చేయటం అనేటువంటి మనం చూస్తున్నాము. మరి ఈనాడు అందుకనే ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క ముఖ్య ఉద్దేశం గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారిని, ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి తెలుగు వారిని ఎంకరేజ్ టు ఎడిఫై అండ్ టు ఎంపవర్, వారిని ఎంకరేజ్ చేయటం కోసం ఇటువంటి మరి షార్ట్ సెర్మన్ అది ప్రతి దినం కూడా ఈ సంవత్సరం అంతా కూడా పిల్లారా ఒక్కరోజు కూడా మానకుండా మరి ప్రతి దినం ఏ రీతిగా ప్రతి నెల ఒక్కొక్క అంశంతో మరి ఆ వాక్యంలో ధ్యానం చేయటానికి కొద్ది నిమిషాలు మీతో మరి దేవుని యొక్క మాటలు చెప్పడానికి దేవుడు నాకు ఆపర్చునిటీ, అవకాశం ఇస్తున్నాడు పిల్లలు. ఈ యొక్క పరిచర్యల కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి పర్పస్ ఆఫ్ లైఫ్, మన యొక్క జీవితము లేకపోతే ఈ యొక్క జీవం ఎందుకు పిల్లలు, మనకు ఆ యొక్క నిత్య జీవం పిల్లరా. కాబట్టి దీని ద్వారా ఏంటంటే మనం మంచి క్రియలు చేయాలని, సేవ్ టు సర్వ్ అదర్స్, మన కోసం కాకుండా స్వార్థము, స్వనీతి, స్వలాభములు, స్వచిత్తములు అటన్నిటి నుంచి కూడా బయటకు వచ్చి పిల్లలు ఇతరులను కూడా, ఇంకా చీకట్లో ఉన్నటువంటి వారు, ఇంకా మరి ఈ యొక్క పిల్లల బయట ఉన్నటువంటి గొర్రెలు వాటిని కూడా పిల్లల ఈ యొక్క మందులోనికి తేవాలని చెప్పి, దేవుని యొక్క కృపలో ఉండాలని చెప్పి, దేవుని యొక్క కనుదృష్టిలో ఆ కాపుదల, ఆ యొక్క ఆ గ్రేస్లో పిల్లల కృపలో ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా ఈ యొక్క మంచి పనులు మరి వీఆర్ గాడ్స్ హ్యాండీ వర్క్, దేవుని చేత మరి ఆయన చేతి పని, ఆయన చేత మనం సృజించబడినటువంటి వారు. వీఆర్ క్రియేటెడ్ బీయింగ్స్ ఆఫ్ అవర్ గాడ్. దేవుని యొక్క కళాత్మకత క్రీస్తు యేసులో మనం ఏంటంటే మంచి పనులు చేయటం కోసం ఆయన మనల్ని సృజించి ఉంటున్నాడు. పిల్లల మంచి పనులు మనం ఆ రీతిగా ఎన్ని గ్లోబల్ మినిస్ట్రీస్ ద్వారా ఎన్నో పరిచర్యలు చేయటానికి అవసరతలు ఉన్నటువంటి ఈ లైబ్రరీ ద్వారా, మ్యాట్రిమనీ ద్వారా మరి అనేక మంది మరి వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి రీచ్ అవుతూ ఉంటున్నాము. అనేక మంది పేరెంట్స్ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంటారు. మంచి గృహంలో ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ లైఫ్ అనేటువంటి గ్రూప్ ద్వారా అనేక మరి ఆత్మీయంగా ఉపయోగపడేటటువంటి యొక్క సందేశాలు పిల్లల, ఎంకరేజింగ్ వర్డ్స్, మరి మార్నింగ్ మన్నా డైలీ డివోషన్ అనేటటువంటిది ఉంటున్నది. ఇంకా వైటల్ లివింగ్ ప్రేయర్ గ్రూప్ ఉంటున్నది. పిల్లల కొరకు ప్రత్యేకంగా మరి సండే స్కూల్ పరిచర్య, మరి ప్రతి శనివారం కూడా మరి వీకెండ్ మీటింగ్ ఉంటున్నది. ప్రతి వారం ఒక్కొక్క వారము ఒక్కొక్క మరి రీజియన్లో ఉన్నటువంటి వారు, మొదటి వారం యూకే
మరి 2వ వారం ఏషియా రీజియన్, 3వ వారము అమెరికా, కెనడాలో ఉన్నటువంటి మన యొక్క తెలుగు వారితో ఆ కార్యక్రమం జరుగుతుంది. అలాగే 4వ వారము మరి గల్ఫ్ రీజియన్, అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఉన్నటువంటి వారితోటి ఈ రీతిగా పిల్లల ప్రపంచం అంతా కూడా అన్ని రీజియన్స్లో ఉన్నటువంటి తెలుగు వారితోటి ఆ యొక్క వీకెండ్ మీటింగ్ జరగటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనం నడిపించినటువంటి రీతిలో ఎంతో పని చేయటానికి అనేక ఆర్గనైజేషన్ దే ఆర్ లుకింగ్ ఫర్ కమిటెడ్ పీపుల్. మరి మేము మరి ఆ యొక్క సైపాన్కు వెళ్ళాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్కు రాసినప్పుడు ఆయన అన్నాడు, ఎస్ వి వాంట్ యూ, వీఆర్ లుకింగ్ ఫర్ లైక్ మైండెడ్ కోవర్కర్స్. కాబట్టి పిల్లలు అన్ని ఆర్గనైజేషన్ లీడర్స్ దే ఆర్ లుకింగ్ ఫర్ పీపుల్ లైక్ యూ, కమిటెడ్ పీపుల్, సంపూర్ణమైనటువంటి సమర్పణ, త్యాగము, మరి దేవుని కొరకు ఏ పని అయినా చేయటానికి సిద్ధంగా ఉండేటటువంటి వారు, దేవుని కొరకు ఎక్కడికైనా వెళ్ళాలన్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారిని నిజంగా గాడ్ ఈజ్ గోయింగ్ టు టేక్ యూ టు అన్నోన్ రీజన్స్, అన్రీచ్డ్ ప్లేసెస్ ఎన్నో ఉంటున్నాయి. ఇంకా ప్రభుని ఎరగనటువంటి వారు మరి మేము ఇక ఆ సైపాన్ అన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి చమారా ట్రైబ్స్ మధ్య పిల్లలు అటువంటి వారిని రీచ్ అవ్వటానికి, అక్కడ దేవుని యొక్క క్రీస్తు ప్రేమను పంచుకోవటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి నీ ఎడల నా ఎడల ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు ఉంటుంది. ఆ ఉద్దేశాలు మరి నెరవేరాలని చెప్పి కోరుకుందాం. యేసు ప్రభు యొక్క జీవితంలో చూస్తే యోహాను సువార్త మరి 17వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితుని అని చెప్పి మనం చూస్తున్నాం ప్రియుల. చేయుటకు నాకు ఇచ్చినటువంటి పనిని ప్రియుల, నీకు నాకు ఒక పని ఉంటున్నది, ఒక బాధ్యత, ఒక ప్రాజెక్ట్ అనేటటువంటిది, ఒక పర్పస్ ప్రియులారా. అది మరి అర్థవంతంగా ప్రియులారా, మరి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచు మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తమని చెప్పి పౌలు భక్తుడు హెబ్రీ 12:2 వచనంలో మనం చూస్తున్నాం పిల్లలు. ఇంత గొప్ప సాక్షి సమూహం మన ముందు ఆవరించి ఉన్నందు వలన మరి ప్రతి భారమును చిక్కులు పెట్టు ఆ పాపం అటన్నిటిని కూడా విడిచిపెట్టి, కాబట్టి మనం ఎప్పుడైతే పాపం మన జీవితంలో ఉంటుందో వీ కెనాట్ అండర్స్టాండ్, వీ కెనాట్ హియర్ గాడ్స్ వాయిస్, వీ కెనాట్ నో హిస్ పర్పస్. ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. ఆ పాపం పిల్లలు పోయినప్పుడు మనము దేవుని చేత కడగబడినటువంటి ఆ విడుదలైనటువంటి జీవితంతో ఎంతగా దేవుని స్వరం వింటాం, దేవుని కొరకు ఎక్కడికైనా వెళ్ళటానికి మనము సిద్ధపడతాము. కాబట్టి ఇప్పుడు దాకా 2 చూసి ఉంటున్నాము. ఒక మరి ప్రొవిజన్ ఆఫ్ లైఫ్ అన్నటువంటిది, రెండవది పర్పస్ ఆఫ్ లైఫ్, ఎందుకు ఈ యొక్క జీవం అన్నటువంటిది, మరి చివరిగా 3వదిగా ఏంటి అంటే ప్రామిస్ ఆఫ్ లైఫ్, మరి యొక్క జీవము యొక్క వాగ్దానము ప్రియులారు. యోహాను సువార్త మరి మనకు తెలిసినటువంటిదిగా 3:16 చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. Everlasting life. నిత్య జీవం ప్రియులారా, ప్రామిస్ ఆఫ్ లైఫ్ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. వారు నశింపక నిత్య జీవం పొందుతారని చెప్పి కుమారుని ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచేటటువంటి వారు పిల్లారా. ఆయన యందు మనము మరి విశ్వసించుకో, వితౌట్ ఫెయిత్, విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలై ఉండలేం ప్రియులారా. కాబట్టి ఆ యొక్క శాశ్వత జీవం, ఆ యొక్క నిత్య జీవం ఒక హామీ, ఒక అది మనకు ఇక్కడ కనపడుతుంది, ఒక వాగ్దానం. ద ప్రామిస్ దట్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్ ఆఫర్స్ ఇటర్నల్ సిగ్నిఫికెన్స్. ఈ లోకమే కాపులారా, మనకు జీవితం ఇక్కడ ఈ లోకపరంగా మేబీ 70 సంవత్సరాలు, 80, 90, ఇంకా అధిక బలం ఉంటే ఇంకా ఎక్కువ సంవత్సరాలు. కానీ మరి ప్రభులో ఉన్నటువంటి వారికి ఇంకా ఆ మరణం అనేటటువంటిది ఉన్నది పిల్లలు. మరి మనము మనం చనిపోయిన తర్వాత కూడా మన ప్రభుతో ఎల్లప్పుడు యుగ యుగములు కూడా పిల్లలు
ఆయన రాజులకు రాజుగా రానంటున్నాడు. ఆయనతోటి మరి ఆయన ఏలనంటున్నాడు పిల్లలు. అది నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యము, యుగ యుగములు కూడా ఉండేటటువంటి రాజ్యము. కాబట్టి ఆ యొక్క రాజ్యంలో ఉండేటటువంటి భాగ్యము, ఆ యొక్క రాజ్యంలో ఆ ప్రభుతో కలిసి స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి ఘనపరుస్తూ ఆ యొక్క పరలోక వాతావరణంలో ఉండేటటువంటి భాగ్యం. కాబట్టి ఈ యొక్క అల్పకాలపు పాప భోగంలో మరి 11లో మోషే భక్తుడు అంటాడు, అల్పకాలపు పాప భోగములను ఆశ్రయించడం అంటే క్రీస్తు కొరకు శ్రమ పడటం మేలని యోచించి తను చూడండి ఎంతగా ఒక పక్క ఆ క్రీస్తు కొరకు జీవించటం, క్రీస్తుకు హతసాక్షులుగా మారుతున్నారు, సాక్షులుగా ఉండటము, ఆ క్రీస్తు యొక్క ఆ ప్రేమను ఇతరులకు పంచుకోవటం. అట్లా ఎటు పక్క అయితే అల్పకాలపు పాప, టెంపరల్ ప్లెజర్స్ ఇన్ లైఫ్, వరల్డ్లీనెస్, లోకంలో ఉన్నటువంటి అన్ని కూడా పద్ధతులు, ఆ ప్యాటర్న్స్ పిల్లలు, మరి చీకటి, ఇవన్నీ కూడా ఒక పక్క ఉంటున్నాయి. కానీ క్రీస్తు వెలుగు అంటున్నాడు. ఆయన మరి యొక్క క్రిస్మస్ దినాన్ని ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. మరి రానటువంటి ఆ దినాల దేవుని కొరకు జీవించడానికి ఆ సమృద్ధి అయినటువంటి జీవితంతో, సంతోషంతో ప్రతి దినం కూడా ఒక నూతన అనుభవం పెట్టాలి. ప్రతి దినం కూడా దేవునిలో సహవాసం, దేవునితో కలిసి మరి ఆయన యొక్క సన్నిధిలో ఆనందించడం. మరి ఏ రీతిగా అయితే యేసు యొక్క పాదముల యొద్ద ఉండి పిల్లల ఆయన యొక్క బోధ వింటూ ఉన్నది, ఆమె ఉత్తమమైనది కోరుకున్నది అని చెప్పి ప్రభు వారు చెప్తుంది. మార్త అయితే అనేక విషయాల గురించి, అనేక పనుల మీద విచారంగా ఉంటున్నది. కాబట్టి పిల్లల ఈ దినాల్లో మనం పరీక్షించుకుందాము. ఏవి సత్యమైనవి, ఏవి ఖ్యాతిగలవి, ఏవి నిత్యమైనవి, ఏవి మాన్యమైనవి, పవిత్రమైనవి, అటువంటి వాటి మీద మనసు ఉంచండి అని చెప్పి పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఒకసారి పరీక్షించుకొని ఆ రీతిగా ఆ యొక్క ప్రామిస్ను ప్రియులారా దేవుడు ఇస్తున్నటువంటి ఆ ఉచితమైనటువంటి ఆ జీవితాన్ని పొంది ఆ యొక్క మరి లెట్ సెలబ్రేట్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్, ప్రొవిజన్, పర్పస్ అండ్ ప్రామిస్. వీటిని మనం గుర్తుంచుకుందాము. దేవుడు మనకు వాటిని అనుగ్రహించి ఉంటున్నాడు. మరి ఒక గొప్ప ఉద్దేశం నాయళ్ళ కలిగి ఉంటున్నాడు. మరి ఈ యొక్క వాగ్దానం చేతపుచ్చుకొని మనము మరి ముందుకు వెళ్దాం. ఈచ్ ఆఫ్ us కెన్ ఎక్స్పీరియన్స్ లైఫ్ అబండెంట్లీ అండ్ షేర్ ఇట్ విత్ అదర్స్. ఆ యొక్క సమృద్ధి అయిన జీవం, అది సమృద్ధి కలిగి ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే ఒక దాంట్లో నిండినప్పుడు అది పొంగి పొర్లుతుంది పిల్లల. అండ్ అవర్ హార్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ జాయ్, విత్ దట్ ఆ యొక్క దేవుని యొక్క సంతోషం, సమాధానములు, ఆ యొక్క ఆత్మ ఫలములను కలిగి ఉన్నప్పుడు వాటిని మనం ఇతరులకు కూడా మనము షేర్ చేస్తాం, ఇతరులకు కూడా రీచ్ చేస్తాం పిల్లల. ఆ రీతిగా చేయడానికి ప్రభు మనకు అందరికి సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, కృపగల నాయన తండ్రి, ఈ యొక్క మరి తండ్రి సంతోషకరమైనటువంటి శుభదినాన్న మరి క్రిస్మస్ దినాలను ప్రభు తండ్రి గొప్ప నాయన యొక్క వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి మీరు ఈ లోకానికి వచ్చి ఉంటున్నారు నాయన. మీ యొక్క ప్రియ కుమారుణ్ణి పంపించి ఉంటున్నారు. ఓ గొప్ప దేవ, కుమారుడు ద్వారా తండ్రి మీతో మంచి సంబంధం, గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫాదర్, మీ యొక్క దేవుని యొక్క కుమారులుగా ఈ లోకంలో ఉండటం, క్రీస్తు యొక్క రాయబారులుగా తండ్రి ఈ లోకంలో ఉంటూ ప్రభు తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభు, దీవించండి ప్రభు. ఈ యొక్క క్రిస్మస్ ఆ యొక్క ఆ తండ్రి ఆనందమును తండ్రి వారి యొక్క హృదయాల్లో దయచేయండి. అరున్నటువంటి ప్రదేశం అదే వారి యొక్క మిషన్ ఫీల్డ్ అని ఎరిగి ప్రభు ఆ ప్రాంతంలో మీ కొరకు సాక్షులుగా మరి తండ్రి మరి ప్రభు ఉండటానికి సహాయం చేయమని మరి ఓ గొప్ప దేవా తండ్రి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామం మీకు అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా వెలిగింపబడితే, దీవించబడితే, ఆశీర్వదింపబడితే మరి ఈ యొక్క లింక్ను ఇతరులకు కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ మరి దానికి సబ్స్క్రైబ్ చేసి ఇంకా అనేకులను కూడా మరి సబ్స్క్రైబ్ చేయడంలో సహకరించవలసింది కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. Wish you all a very happy Christmas and a prosperous New Year. God bless you all.